నా జీవితంలో ఏది జరిగినా నీ నామానికి మహిమ కలుగునుగాక అని మౌనంగా చెరసాలలో 3 సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది. ఆయన గద్దింపు నాకు విసుకవద్దు. ఒక్కొక్కసారి ఆయన గద్దించుడు, ఒక్కొక్కసారి ఆయన కోపగించినప్పుడు విసుకవద్దు. ఏంది దేవుడు మాటి మాటికి ఏం హెచ్చరిక చేస్తుండు మాకు? ఎప్పుడు ఇదే మాటనా? ఎప్పుడు ఇదే చెప్తుంటాడా మాకు? మమ్మల్నే తగ్గించుకోమని చెప్తాడు, మమ్మల్నే విశ్వాసం పెట్టుకోమని చెప్తాడు, మమ్మల్నే ఇతరులకు ఇయ్యమని చెప్తాడు, మమ్మల్నే ఇట్లా చేయమని చెప్తాడు, మమ్మల్నే అట్లా చేయమని చెప్తాడు. దేవుని మాటలకు విసుకవద్దు. దేవుడు నిన్ను గద్దించిండు, ఏదైనా విషయానికి నీకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసిండు. దేవుడు ఏదైనా నీకు గద్దించిండంటే దానికి విసుకవద్దు అంటుండు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కోపం అంట నిమిషం మాత్రం అంట, ఆయన దయ ఆయుష్కాలం నిల్చునంట. నిమిషం మాత్రం నేను నిన్ను